హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్. మన హైందవ ధర్మం ప్రకారం మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులను ప్రత్యక్ష దైవాలుగా భావిస్తాము. కనిపించని ఆ దేవుడు ఈ సృష్టిని సృష్టిస్తే మన సృష్టికి కారణం మాత్రం తల్లిదండ్రులే. వారంటూ లేకపోతే నేను లేను, మీరు లేరు. అటువంటి తల్లిదండ్రులు నేటి సమాజంలో ఎటువంటి దుస్థితిలో ఉన్నారో తెలిస్తే మనసున్న ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టుకోక తప్పదు. ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని సర్వేలను చూస్తే మన చుట్టూ మనకే తెలియని కొన్ని భయంకర నిజాలు వెలుగు చూశాయి. అవేంటో తెలుసుకునే ముందు మీ పిల్లల్ని ఆనందపరిచే రైమ్స్ని, నీతిని బోధించే కథలను, పిల్లలలోని ప్రతిభను పెంచే ప్లేడో వీడియోల గురించి మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్స్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. మనల్ని కని పెంచి విద్యాబుద్ధులు నేర్పించి మన బాధను తమ బాధగా భావించి మనకు ఎటువంటి లోటు కలగకుండా ఉండటం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి సంఘంలో ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిలబెట్టి మన గెలుపులో తమ ఆనందాన్ని వెతుక్కుని మన వెనుకే ఉండిపోయేవారే తల్లిదండ్రులు. అంతటి మహోన్నత వ్యక్తుల పట్ల నేటి సమాజంలో చాలామంది వ్యవహరించే వ్యవహార శైలి వల్ల సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. మనం పసిపిల్లలుగా ఉన్నప్పటి నుండి మనల్ని ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి వారి జీవితాన్ని మనకు ధారపోస్తే మనలో చాలామంది వారి వృద్ధాప్యాన్ని చూసి చీదరించుకుంటున్నాం. వారికి మన ఇంట్లో ఒక మంచం ఇచ్చి పిడికెడు అన్నం పెట్టి వారి బాగోగులు కూడా చూసుకోలేకపోతున్న దౌర్భాగ్యపు స్థితిలో కొంతమంది ఉన్నారంటే మీరు నమ్మగలరా? కానీ ఇది నిజం. దానికి ఆధారమే దేశంలో పెరిగిపోతున్న ఓల్డేజ్ హోమ్స్. 2013లో జరిగిన అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో సుమారు 893 ఓల్డేజ్ హోమ్స్ ఉండగా 2016 నాటికి సుమారు 2000 ఓల్డేజ్ హోమ్స్ వెలిశాయంటే మన సమాజం ఎంతటి దౌర్భాగ్యపు స్థితిలో ఉందో మీరే అర్థం చేసుకోండి. రాష్ట్రాల వారీగా చూస్తే ఈ లెక్కలో మొదటి స్థానంలో ఉన్నది కేరళ అని తెలుసా మీకు? పెరుగుతున్న పాశ్చాత్య పోకడల వల్ల మనుషులలో ఇండివిజువాలిటీ పెరిగిపోయి ఆత్మీయత కుంటుపడుతోంది. దానివల్ల వయసు మళ్ళిన తల్లిదండ్రులు భారంగా తయారయ్యారని, కొంత డబ్బు పడేస్తే ఆ తిప్పలేవో ఓల్డేజ్ హోమ్ వాళ్లే పడతారని చాలామంది భావిస్తున్నారు. మరికొంతమంది అయితే నిర్దాక్షిణ్యంగా వారి తల్లిదండ్రులను నడి రోడ్డుపై వదిలేస్తున్నారు. ఈ విధంగా చేస్తే మనకి జంతువులకి తేడా ఏముంది? మన దేశానికి ఇతర దేశాలలో ఎందుకు ఎక్కువ విలువిస్తారో తెలుసా? మన భారతీయులు పాటించే ధర్మబద్ధమైన పద్ధతుల వల్ల. అటువంటి ధర్మాన్ని మనం ఈరోజు కాలరాసి మనం ఏం సంపాదించుకుంటున్నాం? ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు బరువు అయితే రేపు మీ పిల్లలకి మీరు కూడా బరువు కారని మీరు చెప్పగలరా? ఎందుకంటే పిల్లలు ఏ రాత రాయని పలకల వంటి వారు. మీరు వారి ముందు ప్రవర్తించే ప్రవర్తన, అవలంబించే పద్ధతులే వారు తమ మనస్సులో గాఢంగా ముద్రించుకుంటారు. దీనివల్ల మీరు భావితరాల వారికి ఇస్తున్న సందేశం ఏమిటి? ఈ మధ్య సోషల్ మీడియాలో తల్లిదండ్రులపై తగ్గిపోతున్న మానవత్వ విలువల మీద ఒక కథ బాగా ప్రాచుర్యం పొందింది. దాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఉద్యోగం చేస్తున్న ఒక కుర్రవాడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిని తీసుకుని ఒక రెస్టారెంట్కి వచ్చాడు. ఆమెకు బాగా వయసు మళ్ళీ సరిగ్గా నడవలేని స్థితిలో ఉంది. అటువంటి మాతృమూర్తిని అతను తన చేతితో పట్టుకుని పసిపిల్లలాగా మెల్లగా తీసుకువచ్చి ఒక టేబుల్ వద్ద కూర్చోబెట్టి ఆమెకు నచ్చిన కొన్ని పదార్థాలను ఆర్డర్ చేశాడు. కొడుకు తెప్పించిన ఆ పదార్థాలను సరిగ్గా తినలేక సగం ఒంటి మీద పోసుకుంటూ తింటుండగా దానికి ఆమె కొడుకు ఏమాత్రం విసుక్కోకుండా ఆమె దుస్తులపై పడేసుకున్న పదార్థాలను ప్రేమతో శుభ్రం చేశాడు. ఈ సంఘటన అక్కడ ఉన్న వారందరూ చూస్తుండగా వారిలో కొంతమంది చీదరించుకున్నారు. కానీ ఆమె కొడుకు మాత్రం అదేమీ పట్టించుకోకుండా తాము వచ్చిన పని ముగించుకుని బిల్ పే చేసి తన తల్లి భుజాలపై ఆప్యాయంగా చెయ్యి వేసి నడిపించుకుంటూ బయటికి వెళ్తుండగా రెస్టారెంట్లోని ఒకతను ఆ కొడుకుని పిలిచి, బాబు, నువ్వు ఏదో వదిలి వెళ్తున్నావు అని అన్నాడు. దానికి ఆ అబ్బాయి వెనక్కి తిరిగి ఒకసారి ఆ ప్రదేశం మొత్తం చూసుకుని, నేను ఏదీ వదలలేదండి అని సమాధానం ఇచ్చాడు. దానికి ఆ వ్యక్తి, నువ్వు వదిలింది వస్తువు కాదు నాయనా, మా అందరికీ మానవత్వ విలువలను వదిలి వెళుతున్నావు. తమ శుభ్రతకి, స్టేటస్కి విలువ ఇచ్చే ఇక్కడ ఉన్న జనానికి
వయసైన నీ తల్లి పట్ల నువ్వు చూపించిన ప్రేమను చూసి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోలేని మాలాంటి వారికి ఒక గుణపాఠాన్ని నేర్పించి వెళ్తున్నావు. నీలాంటి వారిని చూసైనా నేటి సమాజంలోని వారు వారి తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవాలని ఆశిస్తున్నాను అని చెప్పగా ఆ అబ్బాయి ఒక చిన్న చిరునవ్వు నవ్వి మెల్లగా తన తల్లి చేయి పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ చదివిన తరువాత నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అందువల్ల నేటి సమాజంలో పెరిగిపోతున్న ఓల్డేజ్ హోమ్స్, తల్లిదండ్రులపై తగ్గిపోతున్న ప్రేమానుబంధాలపై ఈ వీడియో చేస్తున్నాను. మాతాపిత పాదసేవే మాధవ సేవ. అటువంటి తల్లిదండ్రులనే ఆదరించలేని వారు ఎన్ని పూజలు చేసినా ఏం లాభం? జీవితంలో నువ్వు కోరుకునేవారు నిన్ను వీడి వెళ్ళిపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ నీ యోగక్షేమాలు కోరే నీ తల్లిదండ్రులు వారి తుది శ్వాస వరకు నీ బాగుకై పరితపిస్తారు. అటువంటి తల్లిదండ్రులను గౌరవిద్దాం, ప్రేమతో వారి యోగక్షేమాలు చూసుకుందాం. ఈ వీడియో చూసి తల్లిదండ్రులను భారంగా భావించే కొంతమందికైనా కనువిప్పు కలగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.